హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నెల్లూరు అబ్బాయి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇది మన మాల్దీవ్ సిరీస్లోని సెకండ్ పార్ట్ అండి. ఎవరైనా ఫస్ట్ వీడియో చూడనట్టయితే ప్లీజ్ సీ ద ఫస్ట్ పార్ట్. నిన్న ఈవినింగ్ మాఫుషీకి వచ్చాము. నైట్ మొత్తం వాన పడి ఉండింది. సో ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళలేదు అంతగా, చుట్టుపక్కల జస్ట్ అలాగే తిరగాల్సి వచ్చింది, అంతకు మించి ఇంకేం లేదు. సో నైట్ అయితే ఫుల్గా వాన పడింది. ఎట్లాగో ఈవినింగ్ వచ్చాం కాబట్టి సరిపోయింది. ఇక్కడ చూడండి రోడ్ అంతా ఎలా ఉందో. ఇక్కడ మొత్తం చిన్న ఐలాండ్ కాబట్టి హోటల్ నుంచి చాలా దగ్గర సముద్రం. అక్కడే నిన్న బోట్లో దిగాం మేము. ఈరోజు రోడ్స్ చూడండి ఒకసారి, వాన పడ్డాక ఎలా ఉందో ఇక్కడ వాతావరణం అంతా చాలా బాగుంది. సన్ రైజ్ మిస్ అయ్యాను నేను. ప్లాన్ అయితే ఉండింది సన్ రైజ్ కోసం లేద్దామని, కానీ ఈ క్లైమేట్లో సన్ రైజ్ నాట్ పాసిబుల్. క్లౌడ్స్ చూడండి ఎలా ఉందో. ఈరోజు ఫుల్ మబ్బు పట్టుంది, వాన పడేటట్టు ఉన్నది. సో ఇది వచ్చేసి థర్డ్ ఫ్లోర్. ఇక్కడ చూడండి హాఫ్ ఆఫ్ ద ఫ్లోర్ వచ్చి హోటల్ రూమ్స్ ఉంటాయి, మిగతా హాఫ్ ఫ్లోర్ ఇట్లా ఓపెన్ బాల్కనీ, యాక్సెసిబుల్ ఫర్ ఆల్. సో ఇక్కడ మీరు చూస్తే రెండు పక్షులు ఉన్నాయి కదా, ఇటు పక్క రైట్ సైడ్ చూడండి రెడ్ కలర్లో ఎంత బాగుందో. ఇట్ హ్యాస్ అ నైస్ వింగ్స్ అండ్ ఆల్. ఇది రెడ్ ప్యారెట్ అనుకున్నాను నేను, ఐ మీన్ రెడ్ ప్యారెట్ అని కూడా పిలుస్తారు దీన్ని. దాని పక్కన ఇంకొక ప్యారెట్ని చూసాక ఇదేదో స్పెసిఫిక్ స్పీసీస్ అనుకున్నాను. సో నేను ఇప్పుడు సెర్చ్ చేస్తే దాని పేరు వచ్చి స్కార్లెట్ మ్యాకా అండి. ఇది ఎక్కువగా వచ్చి సౌత్ అమెరికాలో మనకి ఈ పక్షులను కనిపిస్తూ ఉంటుంది. సౌత్ అమెరికాలో ఇవి ఎక్కువగా ఉంటాయి. కరెంట్లీ వీటిని వచ్చి మా హోటల్లో వీళ్ళే ఈరోజు బక్రీద్ ఇక్కడ స్పెషల్ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఇక్కడ లోకల్ ఐలాండ్లో అందరికీ లీవ్ అనమాట. వీళ్ళందరూ యాక్చువల్గా డిఫరెంట్ సిటీస్కి వెళ్ళి వర్క్ చేస్తుంటారు, మాలే గులుమాలే అని. ఇది ఒక లోకల్ ఐలాండ్ కాబట్టి ఈరోజు వీళ్ళందరికీ హాలిడే కాబట్టి దే ఆర్ సెలబ్రేటింగ్ దిస్ ఫెస్టివల్ బక్రీద్. జస్ట్ సీ హౌ దే అండ్ దే హౌ దిస్ డాన్స్. బాగా అందరూ ఈద్ సెలబ్రేషన్స్ ఇలా మెయింటైన్ చేస్తున్నారు. హాయ్, చూసారు కదా ఈరోజు ఇక్కడ బక్రీద్ సెలబ్రేషన్స్ చేస్తున్నారు మాఫుషీలో. ఇది లోకల్ ఐలాండ్ కాబట్టి వీళ్ళందరికీ హాలిడేస్ ఇక్కడ. సో చాలా వరకు ఎక్స్కర్షన్ బోట్స్ అన్నీ కూడా ఆపేశారు ఈరోజు. ఐ మీన్ ఆపేయడం అంటే వాళ్ళకి ఎప్పుడో కదా లీవ్స్ వస్తాయని ఈరోజు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ కండక్టింగ్ ఎనీ ట్రిప్స్, బట్ సర్టెన్ హోటల్స్ వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ. ఆ హోటల్స్ మాత్రం వాళ్ళు ఎక్స్కర్షన్ ట్రిప్స్ అయితే చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ ఇదిగో ఇలా రౌండప్ చేసి ఇలా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. లోకల్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సో దే ఆర్ ఎంజాయింగ్ ఎ లాట్. అందుకని ఈరోజు మేము కూడా ఏమి ఎలాంటి ఎక్స్కర్షన్స్ అలా ఏం పెట్టుకోవట్లేదు. వీఆర్ జస్ట్ ఫాలోయింగ్ టుమారో అనుకుంటాను. పక్క రోజు రేపు, ఆ తర్వాత ఎల్లుండి అలా ప్లాన్ చేసుకున్నాను. ఈ రోజంతా రిలాక్సింగ్. ఇప్పుడు వెళ్ళి ఒక సిమ్ కార్డ్ తీసుకుందామని చూస్తున్నాను. అనవసరంగా నేను ఎయిర్పోర్ట్లోనే తీసుకోవాల్సి ఉంది, విచ్ ఐ మిస్డ్ అవుట్. ఇప్పుడు పోయి తీసుకుంటాను. వెనక ఉన్నది చంద్రిక, మై వైఫ్. ఇది చాలా చిన్న ఊరు. చూస్తే ఈరోజు మాత్రం క్లైమేట్ అదిరిపోయింది. నేను వెదర్ ఫోర్కాస్ట్లో చూసినప్పుడు చాలా భయపడ్డాను. క్లౌడీ అండ్ థండర్ స్ట్రోమ్స్ అని, చాలా వర్షాలు పడుతుంటాయి ఫ్రీక్వెంట్గా అని చెప్పి రాస్తుంది. బట్ నథింగ్ లైక్ దట్. ఫుల్ క్లియర్ స్కై, కరెక్ట్గా ఉంది వెదర్. మరీ అంత ఎండలేదు. ఐ వాజ్ లక్కీ. ఒక 26-27 degrees ఉంటుందేమో, 30 కూడా ఉండుండొచ్చు. బట్ ఉక్కపోత అలాంటిది ఏదీ లేదు. వెరీ నైస్. తిరగచ్చు ఎంతసేపు అయినా. సమ్మర్ సీజన్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. బట్ చూడండి చిన్న చిన్న షాప్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడు. అప్పుడప్పుడు మళ్ళీ ఆఫ్ చేస్తారు. సో వీ డోంట్ నో.
సిల్వర్ గోల్డ్ జెమ్స్ అంట. చూడండి తినేదానికి ఇక్కడ ఎలా ఉన్నాయో. అంతా జస్ట్ చాలా చిన్నది, నడుస్తూనే వెళ్ళిపోవచ్చు. మనకి ఫ్లాగ్ ఉందండి. ఈ చిన్న చిన్న ఇంట్లోనే కూడా వీళ్ళు రీమోడల్ చేసి ఇలా అట్రాక్ట్ చేయడానికి పెట్టినట్టున్నారు. బట్ స్టిల్ ఐ విల్ ఫీల్ దట్ అంబియన్స్ బాగుంటుంది చాలా వరకు. అండ్ వైఫై కూడా ఇక్కడ ఉంటుంది. సిమ్ కార్డ్ లేకపోయినా కూడా చాలా వరకు మీరు నడిచి వెళ్ళిపోవచ్చు. బట్ ఆఫ్టర్ 7 o'clock నైట్ కొన్ని ప్లేసెస్లో స్ట్రీట్ లైట్ ఉండదు. అదొక్కటే ప్రాబ్లం. లోకల్స్కి అయితే వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ మనకి ఎక్కడ ఏందనేది తెలియదు. మనం వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చూడండి టీ-షర్ట్స్ ఐ లవ్ మాల్దీవ్స్. ఇది ప్రతి కంట్రీలో ఇలా పెడతారు అనుకుంటా. ఐ లవ్ మాల్దీవ్స్, ఐ లవ్ శ్రీలంక, అలా సమ్మర్ విల్లా. సో ఇప్పుడు వస్తూ ఇక్కడికి వచ్చామండి. ఇది షైనీ షాప్. ఇక్కడ సిమ్ అమ్ముతారు, బట్ బెటర్ టు టేక్ ఇట్ ఇన్ ద ఎయిర్పోర్ట్ ఇట్ సెల్ఫ్. వెళ్ళి లోపల అడుగుతాను ఏందనేది. కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఏదో పెద్ద హోటల్ లాగా ఉంది. ఇది కొద్దిగా వెనక్కి వచ్చాం మేము, మొత్తం అంతా నడుచుకుంటూ. కంప్లీట్ కన్స్ట్రక్షన్ ఏరియా. ఎన్ని రోజులు పడుతుందో ఏమో, కానీ అసలు ఎట్లా చేస్తున్నారు ఏంటో. చుట్టూ సముద్రం అసలు. ఇప్పుడు ఇందాక చూసారు కదా, ఒక 2 minutesలోనే ఇటు సైడ్కి వచ్చేసాం. కానీ కొత్త కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఫుల్గా. నేను ఫస్ట్ ఇవన్నీ ఆన్లైన్లో చూసాను, చాలా తక్కువ ఉన్నాయి సన్ బీచ్ కేఫ్. ఎందుకు అనుకున్నాను. సో ఇక్కడ కనుక ఒకవేళ తీసుకొని ఉంటే మేబీ రాత్రి అంతా కన్స్ట్రక్షన్, ఈ సౌండ్, నాయిస్, పొల్యూషన్ ఎక్కువ ఉండేది. మనం చెప్పలేము ఇది యాక్చువల్గా. ఇప్పుడు ఇది ఒకవేళ కట్టి ఉంటే ఇక్కడ కూడా చాలామంది టూరిస్టులు వచ్చేవాళ్ళు. బట్ దిస్ ప్లేస్ సీమ్స్ టు బి క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ అదర్ ప్లేస్. ఇది బాగా వెనకలాగా ఉంది. ఈ వాటర్ అంతా చాలా ఖాళీ ఉంది, అదే మెయిన్ అన్నట్టు. అంటే అటుపక్క ఎక్కువ మంది ఉన్నారు, ఇటుపక్క ఎవరు అంతగా వస్తున్నట్లేరు. ఇక్కడ 2-3 కేవ్స్ ఉన్నాయి. అక్కడ బెలూన్స్. ఇప్పుడు మేము వెళ్ళే దగ్గరికి ఇది లోకల్ అన్నట్టు. ఇది కొంచెం చూడండి, ఇట్లా బోర్డు పెడతారు. అంటే ఈ బోర్డు పెట్టినప్పటి నుంచి when we are crossing this boat లోకల్ బీచ్కి వెళ్తున్నట్టు. రంగులు వేసుకుంటూ చాలా ఎంజాయ్మెంట్. వాళ్ళు బాగా. ఇది లోకల్ బీచ్కి వచ్చాను. చాలామంది లోకల్స్ ఉన్నారు. ఇంతమంది ఉండరో తెలియదు. చాలా వీడియోస్లో ఇంతమంది అయితే ఇప్పుడు కనపడలేదు. ఈద్ కాబట్టి అందరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దే వేర్ ఎంజాయ్, హ్యావింగ్ ఏ గుడ్ టైం హియర్. చూడండి ఎంత బాగున్నారు అంతా. అసలు అక్కడ ఏదో ఇండియన్ కపుల్ ఉన్నట్టు. వెరీ గుడ్. క్రౌడ్ ఉంటే కొద్దిగా బాగుంటుందండి. రిలేషన్ చేస్తున్నారు. దే ఆర్ డూయింగ్ సమ్ సార్ట్ ఆఫ్ యాక్టివిటీ. మేబీ ఈద్ కాబట్టి ఈవినింగ్ ఏమైనా ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయో లేకపోతే తెలియట్లేదు. దే ఆర్ డూయింగ్ ఇట్ వెరీ గుడ్. వావ్, ఇలాంటి ఏరియాలో బీచెస్ దగ్గర ఇలా ఎలా చేస్తారేమో. తీస్తాను అది నేను. హాయ్ గైస్, ఇప్పుడే ఇలా మొత్తం తిరగడం పూర్తయింది. ఒక 10 minutes రఫ్గా వాక్ చేసి ఉంటాను నేను. అయిపోయిన తర్వాత ఇలా ఒక నార్మల్ బ్యాక్ సైడ్ ఆఫ్ మాపుషి అనొచ్చు. అంటే మాపుషికి వచ్చే వాళ్ళందరూ అటుపక్క ఇందాక మేము చూపించాం కదా వచ్చినప్పుడు అక్కడ దిగుతారు. ఇది అదర్ సైడ్ ఆఫ్ మాపుషి. ఇక్కడికి వచ్చిన్నాను నేను టు సీ ద ఐలాండ్. ఇక్కడ కాసేపు కూర్చున్నాను. చూడండి ఎలా ఉందో వ్యూ అంతా, మీకే చూపిస్తాను. ఇక్కడ వరకు వస్తుంది. చాలా మన దగ్గరగా వస్తుంటాయి అన్నీ అలలు కానీ అంతా. నైట్ ఇక్కడ నాకు తెలిసి చూపించాను కదా, ఇది లోకల్స్ ఉండే బీచ్ అనమాట. సో రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేబీ పర్హాప్స్ దే వేర్ నాట్ క్లినికల్స్ కూడా ఉన్నారు ఇక్కడ. ఐ సీ సమ్ ఇండియన్ కపుల్స్ ఆల్సో. వెరీ గుడ్. సో ఇది చాలా బ్యాక్ సైడ్ ఆఫ్ ద మాపుషి అనొచ్చు. కల్ బాగా ఇదేదో ఐ డోంట్ నో వాట్ ఈస్ దిస్, మరి చూడాలి. కంప్లీట్ ఖాళీగా ఉంది బాగా వెనక్కి అన్నట్టు. చూడండి చెట్లు. 1/2 అవర్లో మొత్తం తిరగచ్చు అనుకుంటా, అంతే కదా. జస్ట్ 30 minutes అక్కడే అది అట్లా వెళ్ళేసి అట్లా వెళ్దాం. సో ఇది ఆల్మోస్ట్ డన్ వీఆర్. వావ్, ఇక్కడ చూడు భలే ఉన్నాయి. ఇది 11:30 ఇన్ మాల్దీవ్స్ టైం. బట్ స్టిల్ చూడొచ్చు, అసలు ఎండే లేదు.
సమ్మర్ కన్నా నాకు ఈ సీజన్ ఇంకా బాగుంది. చాలామంది భయపెట్టారు ఆగస్ట్ ఈజ్ ఫుల్ ఆఫ్ రైన్స్ అది ఇదని. బట్ లక్కీలీ ఐఎమ్ రియలీ లక్కీ దట్ టుడే ఒక్క రవ్వ కూడా వానలేదు. నేను కూడా చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను. నేను ప్లాన్ చేసుకున్నాను, ఫ్యామిలీతో వస్తున్నాను, ఎలా ఏంటి అనేది. నేను వెదర్ బాగోలేదనే కొద్దిగా 4 స్టార్ హోటల్లో కూడా బుక్ చేసుకున్నాను, జస్ట్ ఇన్ కేస్ హెవీ రైన్స్ అయితే ఎలా ఏంటి, కనీసం హోటల్లో అయినా ఉంటే ఫుడ్ ఉంటుంది అనుకున్నాను. బట్ ఇప్పుడు లేదు. అందుకని నేను యూట్యూబ్లో చూపించే వాళ్ళందరూ చాలా వరకు దే గో ఫర్ గెస్ట్ హౌసెస్ విచ్ ఈజ్ లైక్ సోలో బ్యాక్ ప్యాకింగ్ లాగా. ఉదయం జస్ట్ రాత్రి పడుకోవడానికి మాత్రం ఉండేసి ఉదయం అంతా వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వాళ్ళంటే సింగిల్స్ కాబట్టి యూ కెన్ గో ఫర్ గెస్ట్ హౌసెస్. బట్ ఇఫ్ యు ఆర్ కమింగ్ యాజ్ ఎ కపుల్ గో ఫర్ హోటల్స్ అండి. ఎందుకంటే ఎప్పుడైనా సడన్గా మీకు ఏమైనా తినాలనిపించినా దే హ్యావ్ ఎ రూమ్ సర్వీసెస్. బట్ కొన్ని గెస్ట్ హౌసెస్లో అది పాసిబుల్ ఉండదు. హోటల్స్ ఎస్ రేట్ అయితే ఎక్కువే ఉంటుంది, కానీ తప్పదు. మీరు ఒకవేళ ఫుడ్ అలాంటివి తగ్గించుకోవచ్చు, కానీ డోంట్ కాంప్రమైజ్ ఆన్ సేఫ్టీ. చూడండి ఎంత బాగుంది, ఇట్ వాజ్ లైక్ సూపర్. బట్ ఇటువైపు అయితే ఇదేందో కూడా తెలియట్లేదు. నైట్ కనుక ఇటు పక్క కనుక వస్తే ఇక్కడ బీచ్ ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఈ బ్యాక్గ్రౌండ్ వాము అంటే రారా ఇటు నుంచి తోగుతుంది అనుకుంటారు. ఇటు పోవచ్చు. నాకు మాతో పాటు వాళ్ళు అక్కడికి వచ్చారు, వాళ్ళు కూడా ఇలాగే వస్తున్నారు. సి వావ్, ఇదే కరెక్ట్. ఇందాక మనం అట్లా ఇదే వచ్చాం అనుకుంటా ఆ క్రూజ్. సో అయిపోయింది, ఆల్మోస్ట్ ఒక రౌండ్ వేసాం. హార్డ్లీ 30 minutesలో మాఫుషి కంప్లీట్ అయిపోయింది. ఒక 2 రోజులు 3 రోజులు అయితే మాఫుషి. ఇక్కడ చూసారు కదా, ఇది ఆల్మోస్ట్ డెడ్ ఎండ్ మాఫుషికి. ఇంక ఈ తర్వాత లేదనమాట. అంటే మేము ఒక రౌండ్ వేసినట్టే ఆల్మోస్ట్ మొత్తం. ఇక్కడ చూస్తే ఇది సముద్రంలోకి ఇట్లా పెట్టున్నారంటే వాక్ చేయడానికి. మనం జస్ట్ అలా క్యాజువల్గా అక్కడ దాకా వెళ్ళి ఫొటోస్ అలా తీసుకోవచ్చు. ఇప్పుడు అటు చూస్తున్నారు కదా, అటుపక్క కూడా ఉంది ఇది. ఇప్పుడు ఇటుపక్క కూడా ఉంది. మేము ఇక్కడి నుంచి అటు వెళ్ళలేకపోయామండి, ఎందుకంటే యాక్చువల్గా సమ్ స్టోన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ కాదు, ఆ షోర్ దగ్గర మీరు అక్కడ చూస్తే అక్కడ రేకులు ఇల్లు ఉంది కదా, అక్కడ కొన్ని స్టోన్స్ ఉన్నాయి. క్రాస్ చేయలేకపోయాం, కష్టంగా ఉంది. కొందరు దాటుతున్నారు కానీ అందరికీ ఈజీ కాదు. సో వెళ్ళలేకపోయాం. మళ్ళీ వెనక్కి తిరిగి మొత్తం వెళ్ళాల్సి వస్తుంది. అలా వెళ్ళి కాసేపు ఇంకా ఎక్కడైనా కూర్చొని మాట్లాడతాను. ఇప్పుడు ఇటు చూడండి, ఇది ఇటుపక్క అటుపక్క భలే ఉంది. ఇక్కడ ప్రతి 100 మీటర్స్కి ఇలా ఉందండి. అక్కడ చూడండి రైట్ సైడ్ కూడా దీనికి ఇలాగే ఉంది. అక్కడ ఎవరో ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. సో ఇలాంటిది నైస్ అండి. మనం ఆ లాస్ట్ దాకా వెళ్ళి చూడొచ్చు మనమే ప్రశాంతంగా. ఇక్కడ ఎక్సలెంట్ వ్యూ ఉండింది, అందుకని నేను ఇక్కడ ఆగి కాసేపు ఫొటోస్ అవి తీసుకున్నాం. అండ్ కొంచెం టైం కూడా స్పెండ్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి అటుపక్క బీచ్లో కూర్చొని మాట్లాడతాను. హాయ్ గైస్, కాసేపు రిలాక్సేషన్ కోసం ఇలా వచ్చాను. ఇందాక మార్నింగ్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ నేను వేరే బీచ్కి వెళ్ళాను, పబ్లిక్ బీచ్. అక్కడ ఏదో డెకరేషన్ చేస్తున్నారని మళ్ళీ ఇక్కడ ఈ హోటల్ వచ్చాను. నెక్స్ట్ నుంచి కాసేపు రిలాక్సేషన్ కానీ వచ్చాను. ఇప్పుడు ఎండ పెరిగిపోయింది. మార్నింగ్ వచ్చినప్పుడు అది 10:30, 11 ఆ టైంలో ఇట్ వాజ్ అరౌండ్ 32 degrees ఆర్ సంథింగ్. బట్ ఇప్పుడైతే 40 రీచ్ అయిపోయిందండి. అసలు వాళ్ళు ఇచ్చిన వెదర్ ఫోర్కాస్ట్కి దీనికి అస్సలు సంబంధం లేదు. ఉండొచ్చు ఎండ మాత్రం ఇప్పుడు 40 సంథింగ్. పెదాలు కూడా ఎండిపోతున్నాయి. తెచ్చుకున్న వాటర్ బాటిల్ లోకల్స్ ప్లస్ టూరిస్టు ఇద్దరు ఉండబట్టి ఇట్ వాజ్ వెరీ మచ్ క్రౌడ్ పుల్లర్. నాకు కూడా తెలియదు ఇంత బాగుంటారేమో అని. నేను ఇంతవరకు చూసిన వీడియోస్లో మాఫుషిలో ఎప్పుడు ఖాళీగా ఉండేది. ఈరోజు వన్ ఆఫ్ ద ఫెస్టివల్ ఉండబట్టి ఈ లోకల్ ఎక్స్ప్రెషన్స్ ఏం లేవు. అంటే పారాసైలింగ్ కానీ స్నార్కలింగ్ కానీ చాలా తక్కువ మంది ఆప్ట్ చేసుకుంటున్నారు. సో నేను వెళ్తే ఆయన మార్నింగ్ వాళ్ళకి చెప్పాడంట. సో ఆఫ్టర్నూన్ మళ్ళీ మాలే నుంచి ఇక్కడికి తీసుకొస్తారు. యాక్చువల్గా నేను అక్కడే తీసుకొని ఉండాల్సింది ఒక 1 hour లేట్ అయినా. బట్ ఏంటంటే 1 hour నేను అక్కడ ఆగుంటుంటే మళ్ళీ నాకు బోట్ 2 hours తర్వాత. సో వచ్చేసరికి రాత్రి కంప్లీట్ 9 అయిపోయేది. అసలు హోటల్ చెక్-ఇన్ కూడా ఇప్పుడు అయ్యేదేమో 10 అయ్యేదో 11 అయ్యేదో. సో ఇప్పుడు ఏంటంటే ఆయన 20 రూపాయ ఎక్కువ అడుగుతున్నాడు. 20 రూపాయ అంటే ఆల్మోస్ట్ ఇండియన్ కరెన్సీలో 100 రూపీస్ ఎక్స్ట్రా అన్నట్టు. అంటే 1 రూపాయ = 5 ఇండియన్ రూపీస్ అండి. సో 100 రూపీస్ నేను మొత్తం లెక్కేసాను. ఆల్మోస్ట్ ఎంత అవుతుంది అంటే 1500 దాకా అవుతుందండి. 2.5 GB వస్తుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో తీసుకున్నా, ఇక్కడ తీసుకున్నా ఇండియాకి కాలింగ్ అయితే ఫ్రీ ఏం కాదు, మనకి ఇంతనే ఇంటర్నేషనల్ కాల్స్ ఉంటాయి. సో ఓన్లీ ఇంటర్నెట్ మాత్రమే ఇస్తారు. ఇంటర్నెట్ ఉంటే ఏమవుతుందంటే ఇప్పుడు వైఫై లేకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైనా దగ్గరలో ఏమైనా హోటల్స్ కానీ నియర్ మీ హోటల్స్, ఒకవేళ క్యాబ్ కోసం సెర్చ్ చేయాలన్నా కూడా ఏదైనా ఇంటర్నెట్ లోకల్ సిమ్ కార్డ్ ఉంటే చాలా బెటర్. 2-3 డేస్లో ఈ 2.5 GB ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అని అనుకుంటున్నాను. బట్ లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. ఒకవేళ కావాలనుకున్నా కూడా డేటా ప్యాక్ అయితే కొద్దిగా కాస్ట్లీ ఉంది. అంటే ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే ఇట్ విల్ కాస్ట్ యూ 1000 ఆల్మోస్ట్ ఫర్ 1 GB ఆర్ సంథింగ్. సో అదనమాట. ఈరోజైతే ఇప్పుడు లంచ్ చేస్తాను ఇంకో హాఫ్ అన్ అవర్లో.
ఏదైనా బయట హోటల్లో తింటానా, లేకపోతే నేను కొన్ని తెచ్చుకొని ఉన్నాను లైక్ కప్ నూడిల్స్ అలాంటివి, వాటితో చేద్దామని. మేము అనుకున్న ప్లాన్ ఏంటంటే మేము ఎవ్రీవేర్ ఇక్కడ మోస్ట్లీ నాన్ వెజ్ ఫుడ్ దొరుకుతుంది. వెజిటేరియన్ ఫుడ్ చాలా రేరు, బట్ ఉంది, కాదనట్లేదు. నిన్న మేము ఒక వెజ్ కర్రీ తీసుకున్నాం, ఇట్ వాజ్ నైస్. బట్ వీలైనంత వరకు చూస్తాం. ఎంతవరకు హోటల్లో కూడా మంచి బఫెట్ ఉంది $10కి. ఓకే, దట్స్ వాట్ వీఆర్ ప్లానింగ్ నౌ. చిన్న చిన్న బిస్కెట్ ప్యాకెట్స్ ఇండియా నుంచి కూడా తెచ్చుకోవచ్చు. ఇక్కడ కూడా మార్ట్ ఉంది, ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఐ థింక్ యూ కెన్ బ్రింగ్ ఇట్, బికాస్ లగేజ్ చెక్ తెచ్చుకునేటప్పుడు ఫుడ్ ప్యాకెట్స్ అలౌడ్. మీరు ఫుడ్స్ ఏమైనా తెచ్చుకునేటప్పుడు ఇండియా నుంచి బిస్కెట్ ప్యాకెట్స్, లేకపోతే ఈ కేక్స్ ఉంటాయి కదా, ప్లమ్ కేక్స్ అలాంటివి, ప్యాకెట్ ఫుడ్ కూడా తెచ్చుకోవచ్చు. బట్ మేక్ షూర్ దట్ దే ఆర్ బ్రాండెడ్ అండ్ ఆల్సో ఎఫ్ఎస్ఐ కోడ్ అలాంటివి ఉండేటివి చూసుకోండి. అంటే ఫుడ్ రెగ్యులేషన్స్ అన్నీ అప్రూవ్ అయి ఉండాలి. అలాగే ఇట్ షుడ్ హ్యావ్ ఇంగ్రీడియంట్స్ ఆల్సో, ఏ పదార్థంతో అవి చేశారనేది క్లియర్గా ఉండాలి. లేకపోతే మనం అవి లేకపోతే ఎయిర్పోర్ట్లో వాళ్ళు పట్టుకున్న వాళ్ళు త్రో చేసే ఛాన్సెస్ ఉంటాయి. నేను హార్డ్లీ ఒక 500 to 1000 రూపీస్కి ఐటమ్స్ తెచ్చుకున్నాను, లైక్ బిస్కెట్ ప్యాకెట్స్, కేక్స్ అలాంటివి. నాకు ఇమిగ్రేషన్లో ఎలాంటి ఇబ్బంది ఏం రాలేదు, నైదర్ ఇన్ ఇండియా నార్ ఇన్ మాల్దీవ్స్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. చూద్దాం, కాకపోతే ఎక్స్పైరీ అలా ఏముండదు. మనం బిస్కెట్ ప్యాకెట్స్ అలాంటివి ఒక్క నిమిషం. చూశారు కదా, నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను. ఇది కోకోనట్ పార్లేది, ఇది 10 రూపీస్ ఉంటుంది హార్డ్లీ ఇండియాలో. ఇదే ప్యాకెట్ ఇక్కడ నేను చూసారంటే, ఇక్కడ నేను చూస్తే మామూలుగా వీళ్ళ కరెన్సీలో 20 MR. యాక్చువల్గా వీళ్ళకి ఇదే దాన్ని ఏమంటారు, మాలేలోకి వస్తాయి అన్నీ. మాలే నుంచి మళ్ళీ ప్రతి లోకల్ ఇలాంటివి తెచ్చుకోవాలి. సో వీళ్ళకి అక్కడికి రావడమే కొద్దిగా హై ప్రైస్. మనం ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ వీళ్ళు బోట్లో ట్రాన్స్పోర్ట్ చేసుకున్న దానికి వీళ్ళు కొద్దిగా ఎక్కువ వేసి అమ్ముతారు. సో ఎంఆర్పి ప్రైస్ మఫూషి రూపాయలు అంటే ఆల్మోస్ట్ ఇండియన్ రూపీస్ కన్వర్ట్ చేసుకుంటే 80 రూపీస్ పడుతుంది సేమ్ ప్యాకెట్ ఇక్కడ కొన్న దానికి. ఇలాగే తిరగదు. మధ్యాహ్నం నేను మళ్ళీ వెళ్ళి సిమ్ కార్డు తీసుకుంటాను. సిమ్ కార్డు తీసుకున్న తర్వాత ఇక్కడ బికినీ బీచ్ అలా మీరైతే దిగుతాను. ఒకవేళ వైట్ తో వచ్చాను, తను ఏమైనా రెస్ట్ తీసుకుంటానంటే తీసుకోవడం, లేకపోతే కొద్దిగా సముద్రంలోకి వెళ్ళడం. ఈరోజంతా నో గేమ్స్, నథింగ్. పారాసైలింగ్ మొత్తం దే ఆర్ ఛార్జింగ్ అరౌండ్ $100 మోస్ట్లీ. అందరూ కొందరు 120 చెప్పారు, కొందరు 150 కూడా చెప్పారు. నేను లాస్ట్లో లేటెస్ట్గా అడిగిన 2 షాప్స్లో $100 చెప్పారు. సో $100 దే ఆర్ ఛార్జింగ్ ఇట్. అండ్ 15 to 20 minutes, 15 to 20 minutes అంటున్నారు. అంటే తీసుకొచ్చిందా అంటే కాదంట. వాళ్ళు అలా ఎయిర్లోకి తీసుకెళ్ళిన తర్వాత 15 minutes ప్లస్ వాళ్ళు ట్రావెల్ చేస్తారు మనతో పాటు. మొత్తం బోటుతోటి తిప్పుతూ ఉంటారు. సో బాగుంటుంది. రేపు మేము ఏదైనా రిసార్ట్కి వెళ్దామని ప్లానింగ్. సో అక్కడికి వెళ్ళాక రేపు గురించి వీడియో చేస్తాను. వీలైతే ఈరోజు ఈవినింగ్ ఇంకొక వీడియో కూడా చేసి అప్లోడ్ చేస్తాను, లేకపోతే లేదు. ఈరోజు ఖర్చు అయితే బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాను. బ్రేక్ఫాస్ట్ వాజ్ అ కాంప్లిమెంటరీ ఇన్ హోటల్, నథింగ్ మచ్. ఆ తర్వాత ఇప్పటిదాకా ఏం కొనలేదు. కాఫీ, టీ అన్నీ కూడా లోపల కెటల్ ఇస్తారు. సో వీ హ్యావ్ టేకెన్ ద హాట్ వాటర్ అండ్ ప్రిపేర్డ్ అవర్స్. సో పైన ఇప్పటిదాకా అయితే ఏ ఖర్చు. ఇక్కడ చూడండి అంత వాటర్ స్పోర్ట్స్, సాంగ్స్, డీజేలు, వాటర్ స్పోర్ట్స్ అంతా ఇంక్లూడ్ అని. ఫ్రీ డెలివరీ అంట, ఇక్కడ ఫ్రీ డెలివరీ అండి. మొబైల్ టవర్ ఇక్కడ ఉంది. సో ఇదొక్కటే చూసాను అనుకుంటా, మొబైల్ టవర్ ఇంకేం చూడలేదు. ఇండియన్ ఫుడ్ అని చెప్పి రాసుకున్నాను అక్కడ డీటెయిల్. ఇది నేచురల్ కోరల్స్తో కట్టిన బిల్డింగ్ లాగా ఉంది. సిమెంట్ అలాంటివి ఏమి యూస్ చేయకుండా మీరు ఉదయం చెప్పాను కదా మొత్తం క్లౌడ్స్ అని. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. అబ్బా, ఎండ ఆల్మోస్ట్ 38-40 degrees వచ్చేసింది. అయిపోతుంది నాకు. సో గైస్, ఫైనల్లీ సిమ్ కార్డ్ తీసుకోవడం అయిపోయింది. వెనక్కి కనిపిస్తుంది కదా షాపు, షైనీ షాప్, దాంట్లో తీసుకున్నాను నేను సిమ్ కార్డు. ఉదయం నుంచి ఆల్మోస్ట్ 50 రూపీస్ ఎక్స్ట్రా పడింది నాకు. 50 రూపాయ అంటే ఇండియన్ కరెన్సీలో $200 ఎక్స్ట్రా. ఇదేంటి వోచర్ టు ఎంఆర్ఎఫ్ వాళ్ళు ఎంఆర్ఎఫ్ అంటారు, Maldivian రూపాయ, విచ్ ఈస్ లైక్ 220 ఉండింది 2.5 GBకి.
బట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ అది ఇది అని చెప్పి ఎక్కువ తీసుకున్నారు. సో టోటల్ 60 రూపాయ సిమ్ మామూలుగా ఏమంటారు సిమ్ కార్డ్ మామూలుగా అయితే 30 రూపాయ ఉండాలి. ఇది ఇక్కడ వీళ్ళు అడిషనల్ అమౌంట్ తీసుకొని మొత్తం 60 రూపాయ సిమ్ కార్డ్కి తీసుకున్నారు. ఇది 20, మళ్ళీ ఆ 220కి ట్యాక్సెస్ అన్నీ కలిపి 294 అయింది. ఒకవేళ నేను ఎయిర్పోర్ట్లో కొని ఉంటుంటే మొత్తం 250కి అయిపోయి ఉండేది. అంటే ఈజీగా నావిగేట్ అవ్వచ్చు అంతే, లెఫ్ట్ టు రైట్ ఇవన్నీ పక్కనే ఉంటాయి, మొత్తం తిరగచ్చు. ఇప్పుడు హాఫ్ అన్ అవర్లో మొత్తం తిరిగేయచ్చు. ఇప్పుడు ఇందాక నేను ఇవన్నీ చూసిన షాప్స్ స్టిల్ గుర్తుండాలనుకుంటే ఈజీగా రివ్యూస్ అలాంటివి చూసుకునేదానికి ఇంటర్నెట్ ఉంటే యాక్టివేషన్ అంతా టూ ఫాస్ట్ అంటే జస్ట్ మనకి ఇండియాలో జియో ఎలాగో అలాగే జస్ట్ సిమ్ కార్డ్ ఇన్సర్ట్ చేసి ఒక యాక్టివేషన్ కోడ్ వాళ్ళు పాస్పోర్ట్ ఎవరికో పంపించారు. అది ప్రీ యాక్టివేటెడ్ సిమ్ కార్డ్స్ అనే అనుకుంటున్నాను నేనైతే. యాక్టివేషన్ చేసి 5 GB డేటా తీసుకున్నాను. చూద్దాం ఒకరోజు, ఎందుకంటే మా ఖుషీలో కాకుండా హులుమాలకి వెళ్ళాలి. ఆ హులుమాలకి వెళ్ళినప్పుడు లోపల విత్ ఇన్ క్యాబ్ బుక్ చేసుకోవాలన్నా ఏదైనా చేయాలన్నప్పుడు మనకి ఒక డేటా ఉంటే బెటర్ అని నేను బుక్ చేస్తున్నాను. సో లోకల్ వాళ్ళ మీద స్ప్రే చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈద్ కాబట్టి ఒకవేళ పొరపాటున మన మీద పడ్డా కూడా మనం ఏం చేయడానికి లేదు. బట్ ఓకే, మనం మన సైడ్ హోలీ ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం, వీళ్ళు ఇక్కడ ఈద్కి ఇలా కలర్స్ తోటి సెలబ్రేట్ చేసుకుంటున్నారు, విచ్ ఇస్ గుడ్. బట్ లెఫ్ట్ రైటా బాబు, ఏదో వెళ్ళైనా అన్నది. ఎలాగో ఎయిర్పోర్ట్లో నేను 1500 మా ఫిషర్ రూపీస్ $100కి చేంజ్ చేస్తున్నాను, ఎందుకంటే మంచిది ₹50 ఉంటుందని. లోరీ అని చెప్పి ఇప్పుడు మనకి 100 పైసెస్ ఈక్వల్ టు 1 రూపీ కదా, వీళ్ళకి 100 లోరీస్ ఈక్వల్ టు 1 రూపాయ అనమాట. ఆ కాయిన్స్ కూడా భలే ఉన్నాయి, చిన్న చిన్నవి. ఇట్స్ నైస్. వచ్చిన ఒక రోజుకే ఊరంతా చిట్టేసాము. ఇక్కడ 3 రోజులు అయితే మాత్రం చాలా ఎక్కువనే అనుకుంటున్నాను. బట్ స్టిల్ వీ హ్యావ్ రిసార్ట్స్ అండ్ అదర్ థింగ్. బట్ ఇక్కడ ఈ చిన్నది ఐలాండ్లోనే మనకి చాలా ఉన్నాయి ఆప్షన్స్, అలా మొత్తం తిరిగి రావచ్చు. సో దట్స్ ఇట్. ఇప్పుడు సిమ్ ఉంటుంది కాబట్టి చేతిలో హ్యాపీ మొత్తం అంతా నావిగేషన్. సో ఈవినింగ్ 4 అయింది. ఇక్కడ కొంచెం వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీ స్టార్ట్ చేశారు, కానీ క్రౌడ్ అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. కానీ ఇక్కడైతే ఎక్కువ పారాసైలింగ్ ఇలాంటి యాక్టివిటీస్ అన్ని ఈ జోన్లో జరుగుతాయన్నమాట. ఇక్కడ వాటర్ కొంచెం అనుకూలంగా ఉంటుందని. సో అయిపోయింది, జస్ట్ చూపిస్తున్నా. కొద్దిగా గోవా వైబ్స్ అయితే వచ్చాయి నాకు ఇక్కడ. సో రూమ్కి వెళ్ళిపోతున్నాను. అలా రూమ్కి వచ్చానో లేదో అంతే వర్షం స్టార్ట్ అయిపోయింది. మా రూమ్ నుంచి బయటికి రాగానే ఈ టెర్రస్లోకి వెళ్ళడానికి ఇది గ్లాస్ డోర్ అనమాట. ఇక్కడి నుంచి హెవీగా వాన గాలి అంతా వస్తుంది. ఏమని ఉదయం నుంచి అనుకుంటానే ఉన్నానో, ఎండలు, వెదర్ రిపోర్ట్ రాంగు, అది ఇది అని చెప్పి సాయంత్రానికి స్టార్ట్ అయిపోయింది. ఏమా జోరుగా వర్షం పడుతూ ఉంది. అనుకున్న ప్లాన్స్ అన్నీ వేస్ట్ అయిపోయాయి. ఆల్మోస్ట్ 5:30 నుంచి ఇంకా రాత్రంతా హెవీ రెయిన్ఫాల్. రూమ్లోనే ఉండడం జరిగింది. తెచ్చుకున్న కొన్ని ఓట్స్ అలాంటివి ఇక్కడే తినేసాము. నైట్ డిన్నర్ కూడా లైట్గానే చేశాను.